నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఈ మధ్య కాలంలో బ్రేకప్స్ చాలా ఈజీగా మనం చూస్తున్నాము. ప్రతి దానికి 2 రోజులు బాగున్నారు, 2 రోజులు ఫోటోషూట్లు ఉంటాయి, 2 రోజులు చూస్తే ఫొటోస్ కనిపిస్తూ ఉంటుంటాయి. మనకి సడన్గా వన్ ఫైన్ డే ఇద్దరం మ్యూచువల్గా అనుకొని విడిపోతున్నాం. ఎవరి పార్ట్స్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నాం, ఎవరి లైఫ్స్ వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నాం. సో దయచేసి మాకు మీ సపోర్ట్ కావాలి ఈ టైంలో అని మాట్లాడుతూ ఉండడం, అది సెలబ్రిటీలు అవ్వచ్చు, నార్మల్ పీపుల్ అవ్వచ్చు, అంత ఈజీ అయిపోయిందా ఒక మనిషిని జీవితంలోకి ఆహ్వానించి మళ్ళీ వెంటనే బ్రేకప్ చెప్పేసేసి ఇంకో లైఫ్ని లీడ్ చేయాలనుకోవడం? 2 నెలల్లోనో 3 నెలల్లోనో 1 సంవత్సరంలోనో ఇద్దరు జీవితాలు ఏ విధంగా అర్థం అవుతాయి అంటారు? ఏ విధంగా చూడాలి? పిల్లలకి ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారు వీటి వల్ల? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అసలు ఈ వ్యక్తిత్వం ఎందుకు వస్తుంది అంటే, టు మై నాలెడ్జ్ ఇంటాలరెన్స్, దిల్ మాంగే మోర్, ఇంకా ఏదైనా బాగుంది. ఇప్పుడు ఒక్క మాట అన్నారు, మనం పడకూడదు, ఈగో అండ్ షో ఆఫ్. సో వీటిలలో ప్రతి ఒక్క దాన్ని ఎలివేట్ చేసుకుంటూ పోతే యూ విల్ హ్యావ్ ఎ లెంతీ ఆఫ్ ఎపిసోడ్స్. ఎందుకు అసలు విడిపోవడం ఏంటి? మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అడిగారు, సెలబ్రిటీస్ కూడా ఇట్లా చేయడం జరుగుతుంది. ఇది కొంచెం బాధాకరం, జుగుప్సాకరం అని చెప్తాను నేను. సెలబ్రిటీస్ కానీ లీడర్స్ కానీ కొన్ని లక్షల కళ్ళు చూస్తూ ఉంటాయి, వింటూ ఉంటాయి. నువ్వు నోటికొచ్చింది ఆ టైంలో టైంపాస్కి మాట్లాడటమా, చూపించటమా, పోస్టులు పెట్టడమా, నీ టైంపాస్కి నువ్వు చేస్తుండొచ్చు. లేదు నిజంగా నువ్వు ప్రపంచానికి చూపించదగ్గదైతే చూపించండి. ఏది పడితే అది పెట్టి, ఏది పడితే అది నువ్వు తీసేసి నీ మనస్సులో నువ్వు తెరుపుకోవటం ఒక ఎత్తు అయితే, నువ్వు సోషల్ మీడియాలో ఏం నేర్పిస్తున్నావు? ఇట్స్ ఎ యూజ్లెస్ అని చెప్తాను. ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, నాట్ ఓన్లీ కామన్ పీపుల్. అరే నీకు దమ్ముంటే నువ్వు టాటూ వేయించుకునేప్పటి నుంచి మొదలు పెడితే, నీ పోస్ట్ పెట్టే అప్పుడు ఎదుటి వాడి మీద కాదు, నీ మీద నీకు అసలు ఎంత నమ్మకం ఉంది, నీ మీద నీకు ఎంత టాలరెన్స్ ఉంది, నీ చాయిస్ మీద ఎంత నమ్మకం ఉంది, ఆ తర్వాత పెట్టండి. నీ చాయిస్ ఎన్నుకున్నది ఎవరు? మనమే కదా. అరే షాపింగ్ లాగా చేస్తున్నారా బాబు. షాపింగ్లో వెళ్ళి ఒక చీరలు కొనుక్కొని వస్తాం. ఎస్పెషల్లీ అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు అబ్బాయిల కంటే ఎక్కువ. కొనుక్కొని వచ్చాక అక్కడ వాడు బోల్డ్ అని కబుర్లు చెప్తాడు. మేడం ఇది బాగుంటుంది మేడం, మీరు ఇది వేసుకుంటే బాగుంది మేడం, మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు మేడం, లైట్లు వేసిండ్రు మేడం, సూపర్ ఉంది. వాడు మార్కెటింగ్ అబ్బా. బాయ్ ఫ్రెండ్ బ్యూటిఫుల్ ఉన్నావు, నేను ఇక్కడ పెట్టి చూసుకుంటాడు. నీ తెలివేంది, నీ బడ్జెట్ ఏంది, నీ తాహత ఏంది, నాకు సూట్ అవుతుందా, నా మైండ్ సెట్కి సూట్ అవుతుందా? ఇఫ్ యు ఆర్ ఎ ఇంట్రోవర్ట్, ఇఫ్ యు ఆర్ ఎ క్వైట్, క్యాన్ యూ వేర్ ఎ షార్ట్ డ్రెస్? నో. సూట్గా అంది, మనస్తత్వానికి సూట్గా అంది వేస్తావా? వాడు చెప్పిండు 1,00,000 చెప్తాడు, మేడం మీకేంది మేడం, బాగున్నారు మేడం, బ్యూటిఫుల్గా ఉన్నాడు మేడం, ఇట్లున్నారు మేడం, వేసుకున్నావు. ఇంటికి వచ్చి నువ్వు మళ్ళీ వేసుకుంటే నీకు నప్పుతుందా? ఆగం అవుతుంది. లైక్ యూ విల్ బి సో సఫకేటెడ్. దెన్ యూ గో అండ్ ఎక్స్చేంజ్. ఎగ్జాక్ట్లీ దిస్ పాలసీ ఈస్ గోయింగ్ ఇన్ ద బాయ్ ఫ్రెండ్స్ మ్యాటర్స్. నేను షార్ట్ ఫ్రాక్ నచ్చింది కొనుక్కున్నాం మేడం, కానీ మన చుట్టాలంతా పద్ధతి గల్ల బ్యాచ్, ఈ బట్టలు వేస్తావా? వేస్టే కదా. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ని కూడా ఇట్లాగే టైంకి ఎప్పుడో అప్పుడు ఒక హైప్, నిన్ను బాగా పొగిడిండు, లేకపోతే నీకు ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ అబ్బా. టేక్ సమ్ టైం, చాలా టైం పడుతుంది. జీవితాంతం నీకు ఒక చెయ్యి ఇచ్చి నీతో లైఫ్ లాంగ్ నడిచే రిలేషన్ రా బాబు ఇది. టైం పాస్ రిలేషన్ అనుకుంటున్నారు. ఓకే, లెట్ మీ టాక్ అబౌట్ దిస్. మీరు ఎక్కడున్నారు మేడం, మీకు పిచ్చాయా, మన ఎవడుంటున్నాడు మేడం, మాట్లాడుతున్నారా? ఓకే, దెన్ డోంట్ పోస్ట్ పిక్చర్స్, డోంట్ షో ఆఫ్ ఇన్ ద మీడియా, బీ వెరీ సీరియస్. నేను గమనించినంత వరకు టాప్ లెవెల్కి వెళ్తున్నారు. సోషల్ మీడియా ఈజ్ అమేజింగ్ ప్లాట్ఫామ్. మనం ఈ వీడియో కూడా చేసాం. వాడి అసలు వాళ్ళకి టాలెంట్ ఉంటే ఎక్కడ దాకా తీసుకెళ్తుంది సోషల్ మీడియా. మీరు మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవట్లా. సోషల్ మీడియా ఈజ్ హెల్పింగ్ యూ టు బికమ్ ఎ సెలబ్రిటీ. కానీ కుక్కతో ఒక వంకర, గుణం ఉండాలి. ఎంత టాలెంట్ ఉన్నా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు స్టార్స్ అవుతారు.
ఆ స్టార్ నువ్వు కావాలి అని అంటే, మేడం మరి వాళ్ళు బాగా లేరు మేడం అంటే, నువ్వు పెళ్లి చేసుకొని వాడు ఫిజికల్ అబ్యూస్ చేసి నిన్ను కొట్టి నేను ఏదైనా టాక్సిక్ రిలేషన్షిప్ ఉంది దెన్ ఇట్ ఈస్ ఏ. బట్ దో నీకు అట్లాంటిది ఇంకా తెలియలేదు నీతో అన్నప్పుడు, ఇలా ఫోటో పెళ్ళే కానప్పుడు ఈ లిప్ లాక్లు ఏంటి, ఈ పిచ్చి ఫోటో షూట్లు ఏంటి, నీ జీవితం నువ్వే బజార్ని వేసుకోవట్లా. ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సెలబ్రిటీస్ అనుకుంటే గనక, మీరు విడిపోవడానికి కారణం కరెక్టే అని మీకు అనిపిస్తుండొచ్చు, నేను మాత్రం దాంట్లో ఎంటర్ అవ్వను, కరెక్టే కావచ్చు. ద క్వశ్చన్ ఈజ్ వై టు షో ఆఫ్ బిఫోర్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి దిక్కు లేదు, విడిపోతున్నారు. మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు కదా నేను పెడతా అంటే, అరే నువ్వు మళ్ళీ ఇంకో రిలేషన్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు. ఇప్పుడు ఆ అబ్బాయిల ఫ్యామిలీ కానీ అమ్మాయిల ఫ్యామిలీ కానీ ఇంత బజార్న పడేస్తే రేపొద్దున వాళ్ళ చుట్టాలల్లా కళ్ళు ఎక్కడ పెట్టుకొని తిరుగుతారు తల్లిదండ్రులు. మీరు చేసే విచ్చలవిడి వ్యవహారాలతోటి నీ తల్లిదండ్రులు, నీ సొసైటీ, నీ చుట్టాలకు తలదీసినట్టు, అయ్యో మీ అక్క కూతురట, మీ అన్న కొడుకట, అరే నీ ఇద్దరు కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ 2 different ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీకి ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, దిస్ ఆల్ ఈజ్ ఎ సొసైటీ రా. యూ కాన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నీకేమన్నా చేసుకోవాలా 4 గోడల మీద చేసుకో, నీ సోలో పిక్చర్స్ పెట్టుకో. ఇంకొక మనిషిని కలిపి బజార్కి ఇడిచి మళ్ళీ అమ్మాయిని అబ్బాయి వదిలేసినా అబ్బాయి వదిలేసినా కానీ దిస్ ఇస్ నాట్ ఎ రైట్ థింగ్ అని మాత్రం యాజ్ అ సైకాలజిస్ట్ అని చెప్పండి, ఒక మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మదర్గా, ఒక లేడీగా దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్. పరిచయాలు అవ్వడాలు, ఫోటోషూట్లు చేసుకోవడాలు, పోస్టులు పెట్టడాలు, విడిపోయామని చెప్పడాలు అంతా ఒక 6 నెలల్లో అయిపోతుంది. అండ్ నాకు ఈ మధ్య ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్, దిస్ ట్రాక్స్ నడపటం అంటే లైక్ ఏదో ఒక టీఆర్పీల కోసం ట్రాక్స్ నడిపితే సమ్వేర్ ఇట్ ఈస్ మిస్ఫైరింగ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజాయితీగా నచ్చే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ మీ, సుడిగాలి సుధీర్ ఉన్నాడు. ఐ పర్సనల్లీ లైక్ దట్ గాయ్ బికాస్ ఏం టాలెంటెడ్, అద్భుతమైన టాలెంటెడ్. ఎంత హ్యూమిలియేట్ చేసి ఎంత ఇన్సల్ట్ చేసినా ద వే హీ స్టాండ్స్ కరేజియస్. ఇంకొక సెలబ్రిటీ తోటి లవ్ ట్రాక్ నడిపినరు. ఎట్లా అయిపోయిందంటే మొత్తం సొసైటీ అంతా వాళ్ళిద్దరిని విడిగా చూడ్డానికి ఇష్టపడట్లా. నేనేమంటున్నా అంటే ఇమోషన్స్తో ఆడుకోకండి అబ్బా. ఇమోషన్స్ వేరు. మీ మీద ఒక ప్రేమ, గౌరవం, అభిమానం పిచ్చికి ముదురుతుంది. ముదిరినప్పుడు అది మీది నిజమా, మీకు సెట్ అయిందా కాలేదా, కానీ వీళ్ళంతా ఎంటర్ అయిపోయారే. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా మీకు, తల్లిదండ్రికి ఇష్టం ఉన్నా లేకున్నా పెళ్లి చేశాక బలవంతంగా సంసారం చేపిస్తే ఎట్లుంటుంది, మనసు ఉంటుందా? ఇప్పుడు మీ పరిస్థితి అదే. నేనేమంటున్నా అంటే డోంట్ పుట్, అంత దూరం వెళ్ళకండి. రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్లో హౌ ఫార్ దిస్ రిలేషన్ విల్ సస్టైన్. మాకు కలిసి మేము జీవితాంతం బతుకుతాం. ఎవడు చూడొచ్చిండు మేడం, అరే పర్వాలేదు నేను ఒప్పుకుంటా, 30 ఏళ్ళకు కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు మేడం. 30 ఏళ్ళ తర్వాత అది మరి రియలా, వాళ్ళ పైశాచికమా, పైచమా, అదన్నీ రియల్గా అతను ఇన్క్యాపబులా, ఆమె ఇన్క్యాపబులా, బతకనిస్తలేదా, టార్చర్ ఇవన్నీ వేరే సబ్జెక్ట్. పెళ్ళైనాక నీకు ఏమున్నది 3 నెలల ముచ్చట, దానికి నువ్వు చేసినప్పుడు షో ఆఫ్, మళ్ళా బ్రేకప్ షో ఆఫ్. సోషల్ మీడియా ఈజ్ నాట్ టు disturb the community. Social media is to construct the community. Whatever, even the cinema stars, I always say movie stars gaani, ఇప్పుడు చిరంజీవిని తీసుకోండి, ఈజ్ అమేజింగ్ లీడర్, అమేజింగ్ సెలబ్రిటీ, బికాస్ హీ ఆల్వేస్ టీచెస్ ద ఫ్యామిలీ వాల్యూస్. అన్నదమ్ములను ఎట్లా చూసుకోవాలి, అక్క పిల్లలను ఎట్లా చూసుకోవాలి, అక్కలను ఎట్లా చూసుకోవాలి, బిడ్డలను కష్టం వస్తే నష్టం వస్తే కడుపులో పెట్టి ఎట్లా చూసుకోవాలి, భార్యను ఎట్లా చూసుకోవాలి, అమ్మని ఎట్లా చూసుకోవాలి, కొడుకుని ఎట్లా చూసుకోవాలి. కొడుకు ఇప్పటికి ఇట్లా తిరిగితే అక్కడ కూర్చొని బ్యూటిఫుల్. దిస్ ఇస్ లీడర్ సెలబ్రిటీస్. నాగార్జున ఫ్యామిలీ మేడం 1-2 ఉన్నాయి మేడం, దట్స్ వావ్. బట్ మేజర్ కంపోజిషన్ తీసుకోండి, వెంకటేష్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ దే హ్యావ్. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ లీడర్స్. మీరు సడన్గా ఒక సోషల్ మీడియాలో టాలెంట్ తోటి బయటకు వచ్చినప్పుడు చాలా బాధ్యత పెరిగిందబ్బా. యూ హ్యావ్ ఎ లోడ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎంత అంటే కొంచెం ఏదైనా చిచోరా పని చేయాలనిపించినా కూడా డూ ఇట్ విత్ గ్రేస్, డూ ఇట్ సంబడీ ఈజ్ వాచింగ్ యూ అరౌండ్, డూ ఇట్ లైక్ నీ పిల్లలు చూస్తున్నారు, నీ అమ్మ నాన్న చూస్తున్నారు, నిన్ను అభిమానించే కొన్ని హృదయాలు చూస్తున్నాయి.
మేడం మాకు హక్కు లేదా మేడం అంటే బరాబర్ ఉంది, నేను అస్సలు డిస్గ్రేస్ చెయ్యనబ్బా. కానీ అది ఎప్పుడు వదలాలి? ఆ వదిలే ముందు ఈ పోస్టులు పెట్టడం అవసరమా? ఏది మిడిమిడి లైఫ్ ఉన్నాయి, కొన్ని నెలల్లోనే కెన్ని రోజు అంత బరి తెగించి అవసరమా అని నేను అడుగుతున్నాను. నీ మనస్తత్వం నీకు తెలుస్తుందా ఉష? ఏంటి అమ్మ నాకు ఊరికే వీడంతా పిచ్చుకున్నాడు, నేనైతే ఎవరిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ వన్ గర్ల్, నా వైపు అసలు ఇట్లాంటి వాళ్ళే నాకు బనికిరారు, ఈ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిలు ఈజ్ లైక్ యాపిల్స్, చెట్టు మీద పైన ఉన్న యాపిల్స్, ఎవరు పడితే వాళ్ళు కోసుకున్నారు, వాల్యూ ఉంటుందా? పైనున్న యాపిల్ అనుకుంటుందంట, అబ్బా కిందున్న యాపిల్స్లోనే దెంపుతున్నారు, పైనున్న యాపిల్ నన్ను ఎవ్వరు చూస్తలేరు, అయ్యో నా బతికేంది ఇట్లా అయిపోయింది అని. అబ్బాయిలు ఎంటబడని వాళ్ళు కానీ ఇట్లాంటి అప్రోచ్ కాలేని వాళ్ళు కాదా, అమ్మాయిలు అలా గనక ఫీల్ అయితే నో. ఎవరైతే కేపబుల్ ఉండి దమ్ముండి ఎగిరి యాపిల్ని పట్టుకోదలుచుకున్నాడో, అది చాలా తక్కువ మంది ట్రై చేస్తారు. ఏముంది, కింద పడ్డాయి కొంతమంది ఏరుకుంటారు, అందినాయి కొంతమంది తెంపుకుంటారు, బికాస్ ఇట్స్ ఈజీ. యూ గాట్ ఇట్, ఇట్ ఈస్ అ వెరీ మెసేజ్ థింగ్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ. సో బీ లైక్ దట్ యాపిల్స్ విచ్ ఆర్ ఆన్ ద టాప్, దెన్ యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ మ్యాన్, దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ లైఫ్. నీకు ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి నువ్వు దబదబ కింద ఏరుకొని ఇక్కడ తెంపింది ఏరుకొని ఇక్కడ చేసి దెన్ వామిటింగ్ అవుతుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా బీ లైక్ ఎ టాప్ యాపిల్. సో ఈ మెంటాలిటీతో పెడితే నీకు ఈ దక్క, ఇప్పుడు బ్రేకప్ అయి ఉండొచ్చు, వాళ్ళకిద్దరికి హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు, ఎమోషనల్లీ వాళ్ళు బ్రేక్ డౌన్ అవ్వచ్చు. నేనంటాను అంత ఆగమాగం ఎందుకు? 3-4-5 monthsలా నువ్వు అంగడి చేసి మొత్తం బ్యాడ్గా, అంటే లైక్ నువ్వు అనుకున్నట్టు మేడం నేను అనుకుంటున్నా మేడం 3-4 months ఇట్స్ అ వెరీ షార్ట్ టైం, కాంట్ యూ టేక్ ఎ లిటిల్ టైమ్ టు అండర్స్టాండ్ వన్ పర్సన్ యార్. అండ్ ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం చాలా చిన్నగా పాకుతున్నప్పుడు ఎలా అయితే తల్లిదండ్రులు చేతి పట్టుకొని నడిపిస్తే రెక్కలు వచ్చాక తల్లిదండ్రులను అనాథ శరణాలలో వదిలేస్తున్నారో అదే ట్రెండ్ ఫాలో అవుతుంది హ్యూమన్ సైకాలజీ. అవసరపూర్తి మనుషులు ఏంటి అంటే, స్టార్టింగ్ నీకు అవసరం ఉన్నప్పుడు, నీకు కష్టం ఉన్నప్పుడు ఎవ్వడు నిన్ను దేకనప్పుడు, ఎవ్వడు నిన్ను తీసుకుపోయి దింపడానికి ఇట్లా లేనప్పుడు, ఎలా అయితే తల్లిదండ్రులు అబ్బా దట్ పీపుల్ హూ ఆర్ రియల్లీ నువ్వు స్ట్రైవ్ చేస్తున్నప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ నీకు సపోర్ట్ చేసి నిన్ను నిలబెట్టుకుంటే, వాడిని వదిలేసి ఆ అమ్మాయిని వదిలేసి ఎవరైతే వేరే రిలేషన్ చూసుకుంటారో దే ఆర్ అన్ఫిట్ ఫర్ అదర్ రిలేషన్స్. నువ్వు అలాగ అనుకుంటా వదిలేసుకుంటూ పోతే నీకు అసలు అంతముందా? నువ్వు ఆకాశానికి నిచ్చెన ఎంతసేపు వేస్తావురా? ఆకాశంలో నిచ్చెన ఆగుతుందా? పడిపోతావు. నువ్వు నిచ్చెన ఎక్కి వస్తే ఆ నిచ్చెననే నువ్వు తీసి పడేస్తే అక్కడ ఏం లేకుండా ఉండలేవు ఉషా. ఎప్పుడైతే నువ్వు పడతావో కింద ఎవ్వరు లేరు, బికాజ్ నువ్వే నిచ్చెనను తోసేసావే. నీకు కష్ట సమయంలో ఎవరైతే చేయూతనిస్తారో, బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ, వీళ్ళందరినీ 12th ఫెయిల్ సినిమా చూడమనాలి. అంత అద్భుతమైన లవ్ స్టోరీస్ రాయండి అబ్బా. మళ్ళీ ఒక చరిత్రలో చెప్పుకోదలుచుకోవాలి. ఆ డబ్బు కాదు, అర్హత కాదు, అందం కాదు, మరి ఇవేవి చూడకుండా నువ్వు వాడుకున్నావే అప్పుడు, అవునా? ఇవేవి చూడలా, మరి మేడం ఇట్లా సతాయించుండు లేకపోతే ఏదో టాక్సిక్ రిలేషన్, అరే బాబా నీకేం తెలుసు ముందుకెళ్ళిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా ఉంది, పిజ్జా డెన్లో సేమ్ పిజ్జా, పిజ్జా హట్లో సేమ్ పిజ్జా, పేర్లు మారినాయి, అవునా? మేబీ కొంచెం పాష్ ప్లేస్లో యాంబియన్స్ మారి ఉంటుంది, తిన్నాక ఏం ఫీలింగ్? సేమ్ ఫీలింగ్, ఇండైజెషన్, ఫ్లోటింగ్, సాటిస్ఫాక్షన్ ఫస్ట్. ఎనీ రిలేషన్ ఈజ్ దిస్. చాలా మొఖం కొడుతుంది అంటారు కదా, ఏ రిలేషన్లో అయినా ఇవి కొట్టొద్దు అంటే యూ నీడ్ టు లవ్ మోర్, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. అంటే కొంచెం సేపే క్రియేట్ చేసుకోవాలంటే కొంచెమే తినాలా, ఒకటే రోజు పిజ్జానే తింటే బోర్ అవ్వదా నీకు? సో ఇలా నువ్వు గనక ఏదైనా ఒక రిలేషన్లో అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఓన్లీ మేక్స్ రిలేషన్ లైఫ్ అండ్ హ్యాపీ అండ్ హెల్దీ టు రన్ ఏ లాంగ్ లైఫ్. సో ఇప్పుడున్న పిల్లలకి దీంట్లో మెసేజ్ ఏంటి అంటే, మీరు సెలబ్రిటీస్ చేశారు కదా, మరి మేము కూడా చేస్తే ఏమవుతుంది అనే ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఒకవేళ పడ్డట్టు అయితే కనుక చాప్ దట్ ఐడియా, బికాస్
ఇప్పుడు ప్రేమికుల రోజుల్లో కొత్త కొత్తగా ఐ లవ్ యూలు చెప్పుకొని ప్రపోజల్ చేసుకొని బ్యూటిఫుల్గా చేసుకున్న కపుల్స్ ఎవరైతే ఉంటారో, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకుండా జస్ట్ లవ్ ప్రపోజ్ చేసిన వాళ్ళు, మై కైండ్ అడ్వైస్ యాజ్ అ మామ్, మదర్, యాజ్ ఎ సిస్టర్, ఎనీథింగ్ ఐ కెన్ సే, టేక్ టైం టు కమిట్. అంటే మొత్తం మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకొని కమిట్ అయ్యే ముందు బీ యువర్ సెల్ఫ్, ఇండివిజువల్గా ఉండండి, ఇండివిజువాలిటీ డెవలప్ చేసుకోండి, యాటిట్యూడ్ ఉంచుకోండి లైఫ్లో. వన్స్ యూ సరెండర్ కథం. సో కాబట్టి దీస్ ఆల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డీప్ మీనింగ్స్ ఉషా, డీప్ మీనింగ్స్. ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ యూ డోంట్ డిజర్వ్ టు బ్రేక్ యువర్ హార్ట్. హృదయం అనేది అద్భుతంగా చూపించిన అద్భుతమైన మూవీస్ ఉన్నాయి. ప్రేమ మీద గుణ మూవీ, ప్రేమలేఖ రాసి, అట్లాంటి అద్భుతమైన మూవీస్ని అవి తీసుకోండి. దూరం రిలేషన్ ఉన్న వాళ్ళని లవ్ ఎట్లా చేశారు అవి తీసుకోండి ఇన్స్పిరేషన్. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రేమని ఎట్లా అనుబంధంగా మార్చుకున్నారు అవి తీసుకోండి. వై టు దట్ సైడ్ ట్రాక్ విచ్ గివ్స్ యూ పెయిన్, ఇన్సల్ట్, హ్యూమిలియేషన్, ఫ్యామిలీ బర్బాద్. నీ మనస్సు రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకున్నామే అదే మైండ్లో ఉంటుంది. దాన్ని సోషల్ మీడియాలో చేసి మీరు అనుకుంటారు నేను పోస్టులు తీసేసినాం ఏంటంటే, అబ్బా మనస్సులో ముద్రలు పడిపోయినాయి అబ్బా ప్రపంచం అంతా. నో, యూ కాంట్ ఎరేజ్. యూ కెన్ ఎరేజ్ ఇన్ పోస్ట్ బట్ యూ కాంట్ ఇన్ అదర్ పీపుల్ హార్ట్. ఇంకొకటి ఏంటి, మేము మర్చిపోలేము మెమరీస్. మర్చిపోవాలబ్బా, మర్చిపోకపోతే ఇంకెట్లా కంటిన్యూ చేస్తావు ఫ్యూచర్ రిలేషన్? యూ హ్యావ్ టు ఫర్గెట్ దిస్ మెమరీస్. మెమరీస్ ఉంటే కంటిన్యూ చేయాలి కదా రిలేషన్. మెమరీస్, స్వీట్ మెమరీస్ కంటిన్యూ చేయాలా వద్దా? కంటిన్యూ చేయకుండా నేను మెమరీస్ ఇంకా గుర్తుపెట్టుకుంటా అంటే ఏం మాట్లాడుతున్నారు? ఏంటిది అది? ట్యాగ్ లైన్స్ ఏంటి? ఇఫ్ యూ స్టోర్ దట్ మెమరీస్, హౌ యూ విల్ గో ఫార్వర్డ్? హౌ యూ వెల్కమ్ అదర్ పర్సన్ ఇన్ టు యువర్ లైఫ్ విత్ హోల్ హార్ట్? అంటిల్ అన్లెస్ నువ్వు ఇంకొక నీళ్ళు తీసేయకపోయినా కొత్తది ఎట్లా నింపుతావు? మేక్ సెన్స్ వెన్ యూ స్పీక్ సంథింగ్, వెన్ యూ రైట్ సంథింగ్, వెన్ యూ ఫీల్ సంథింగ్. సో ఇది మంచి మెసేజ్ టీనేజర్స్కి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరైతే పిల్లలు ఉంటూ ఉంటారో, టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మ్యారేజ్కి వెళ్ళబోయే వాళ్ళు కావచ్చు, ఈ ఎక్స్పీరియన్సెస్ మా లైఫ్లో ఉన్నాయి, జ్ఞాపకాలతో ఉన్నాము, మర్చిపోలేకపోతున్నాం, మాకు ఈ ఇన్సిడెంట్స్ మేము ఫేస్ చేసి ఉన్నాము, మాకు కొంత ఈ ఇంపాక్ట్ ఉందనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. రజిత గారు మీకు అందరికీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ కనుక ఈ ఎపిసోడ్ చూసి మీ పిల్లల మధ్యలో సఖ్యత లేదు, డివోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, విడిపోవాలనుకుంటున్నారు, ఫ్యామిలీకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇలా అయితే పరువు పోతుందేమో అని భయపడుతూ ఉన్నాము, వీళ్ళు కలవాలి అన్నా, డివోర్స్ కావాలి అనుకున్నా, ముందుకు వెళ్ళాలి అనుకున్నా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనుకున్నా, మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీకు అనిపించి మీ పిల్లల విషయాల్లో ఒక స్టెప్ తీసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా సైకాలజీ వర్కౌట్ అవుతుంది. రజిత గారు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రజిత గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.